ఈ ఆర్మీ జనరల్ ఏలియన్స్ తో శాంతి కుదుర్చుకోవడానికి గాలిలో ఒక వృత్తం గీశాడు. ప్రతిస్పందనగా ఏలియన్స్ కూడా అదే చేశారు. అందరూ ఇప్పుడు ఒప్పందం కుదిరిందని భావించారు. ప్రజలు సంతోషించి ఒక తెల్ల పావురాన్ని విడుదల చేశారు. కాని ఏలియన్స్ ఆ పావురం వింతగా అనిపించింది. తన ఆయుధం తీసి పావురాన్ని మాయం చేశాడు. జనరల్ అర్థం చేసుకునేలోపు అతను కూడా కాల్చబడి అస్థిపంజరంగా మారాడు. ఆ తర్వాత ఏలియన్స్ మానవులపై దాడి చేశారు. అమెరికా ప్రెసిడెంట్ ఇదంతా అపార్థమని భావించి మరో శాంతి సందేశం పంపాడు. కాని ఏలియన్స్ నాయకుడు వింతగా నవ్వుతూ స్పందించాడు. అందరూ అతను స్నేహం కోసం వస్తున్నాడని భావించారు. కాని అతను మళ్లీ దాడి చేశాడు. ఇప్పుడు ప్రెసిడెంట్ ఏలియన్స్ దాడి చేయడానికే వచ్చారని అర్థం చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఏలియాన్ ఒక స్త్రీ రూపం ధరించి ప్రెసిడెంట్ ని చంపడానికి వైట్ హౌస్ లోకి ప్రవేశించాడు. ప్రెసిడెంట్ గదికి చేరుకున్నాడు. అతను ప్రెసిడెంట్ ని చంపబోతుండగా ఒక కుక్క అరిచింది. దీంతో సెక్యూరిటీ గార్డులు వచ్చి ఏలియాన్ ను చంపారు. ఇప్పుడు ఏలియన్ నాయకుడు కోపంతో మొత్తం సైన్యాన్ని భూమిపైకి పంపాడు. వేలాది ఎగిరే సాసర్లు వచ్చి నగరాలను నాశనం చేయడం ప్రారంభించాయి. ఏలియన్స్ ఇప్పటికే వృద్ధాశ్రమంపై దాడి చేశారు. ఒక అమ్మమ్మ సంగీతంలో మునిగిపోయింది. అప్పుడు అతని మనవడు వచ్చి స్పీకర్ నుండి హెడ్ ఫోన్లను తీసేశాడు. ఆ సంగీతాన్ని వినగానే ఏలియన్ తల పేలిపోవడం ప్రారంభించింది. ఆ పాటే పరిష్కారమని గ్రహించి అతను తన అమ్మమ్మతో కారులో కూర్చుని ఆ పాటను పెద్ద స్పీకర్లో వినిపించడం ప్రారంభించాడు. సంగీతం వినిపించిన చోటల్లా ఏలియన్స్ చనిపోవడం మొదలైంది. అతను రేడియో స్టేషన్కు వెళ్లి ఆ పాటను నగరం మొత్తంలో వినిపించాడు. ఈ విధంగా సంగీత సహాయంతో మొత్తం ప్రపంచం ఏలియన్స్ ను ఓడించింది.